హలో అందరికీ. ఇంకా ఈరోజు అయితే గెనుసుగడ్డలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి అరకిలో. ఇంకా గెనుసుగడ్డలు అంటే కూడా చాలామందికి అర్థం కాదు కదా. ఇదైతే స్వీట్ పొటాటో అంటారు కదా. ఇంకా ఇవైతే ఒక అరకిలో తీసుకున్నాను. వీటిని అయితే మట్టిందనమాట ఎక్కువగా. వీటిని అయితే నీట్గా కడిగేసుకోవాలి. ఇవన్నీ నీట్గా కడిగేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. కొంచెం ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో ఉండిచ్చి తర్వాత కడుక్కుంటే ఇంకా మట్టి అనేది నీట్గా పోతుంది. ఇవన్నీ ఈ విధంగా అయితే నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇంకా ఇవైతే కట్ చేసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా ఇవైతే ఉడకబెట్టుకుంటారనమాట. కొంతమంది కుక్కర్లో ఉడకబెట్టుకుంటారు. ఇంకా చాలామంది ఉరగడ్డ వేసి కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటారు. కొంతమంది ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటారు. తర్వాత ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి పైన ఆవిరికి ఉడకబెట్టుకుంటారనమాట. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉడకబెట్టుకుంటారనమాట. నేనైతే ఈరోజు కొంచెం వెరైటీగా చూపిస్తున్నానమాట. ఇవన్నీ మట్టి చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ మట్టి అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేకుంటే మనం తినేటప్పుడు అంతా మట్టి అంతా కసుక్కమంటుంది. ఇలా నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఇంకా వీలైతే కొంచెం తొక్క గీకేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట. కొంచెం మట్టి ఉంది కదా ఎక్కువగా, అందుకు. ఇంకా అవన్నీ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బిల్లలు అయితే కోసేసుకున్నాను. ఈ చిప్స్ లాగా ఇవైతే మరీ పతలాగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టు అయితే కోసుకోవాలి. ఇవన్నీ కోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం తక్కువగా పడకుండా అంతా ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి. ఆడొక చుక్క ఈడొక చుక్క వేసుకుంటే మొత్తం అవన్నీ కలిపేసుకుంటే అంతా సరిపోతుందన్నమాట. ఇవన్నీ కలిపేసుకొని ఇంకా పెన్నం మీద అయితే నేనైతే పెట్టేసుకుంటున్నా. ఇదైతే రొట్టె చేసే పెన్నం అనమాట. ఈ పెన్నం మీద అయితే నేను అవన్నీ ఒకదాన్ని ఒకటి అయితే పెట్టేసుకుంటున్నా. మనకి ఇలా చేసుకుంటే నచ్చినప్పుడు వేడివేడిగా తినొచ్చు. టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట. ఇలా పెన్నం ఎక్కువ మాడకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా వీటిని అయితే పెట్టేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతకుముందు చేసినప్పుడు నేనైతే కుక్కర్లో పెట్టేసింటి. ఇంకా రెండోసారి అయితే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోయింటి అనమాట. ఇప్పుడైతే ఈ విధంగా చేస్తున్నా. ఇక్కడైతే మా సైడ్ అందరు ఇలాగే చేసుకుంటారనమాట. ఇవైతే అన్నీ ఒక పక్క కాలినాయి అనమాట. ఇంకో పక్క అయితే ఇంకా తిప్పేసుకుంటున్నా. కొంచెం పని ఎక్కువే కానీ టేస్ట్ అయితే బాగుంటాయి. ఇవన్నీ ఇలా తిప్పేసుకొని ఇంకా అన్నీ పెట్టేసుకొని తర్వాత కాలినేటి వల్ల తీసేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంటాయి. లోపల నుంచి మొత్తం ఉడికినట్టు ఉంటాయి అన్నమాట. మరీ ఎక్కువగా మెత్తగా కాకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఉంటాయి అన్నమాట. ఇవైతే స్వీటు తీపి బాగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రెండు పక్కల బాగా కాలినాయని ఇంకా నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఆల్రెడీ ఒకటైతే టేస్ట్ ఎలా ఉందనేది తింటున్నాను అనమాట. ఇంకా టేస్ట్ అయితే బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే గడ్డ పెట్టేస్తే ఇంకా తినరు. ఇదో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ పెన్నం మీద కాల్చినటివే ఈ విధంగా అయితే బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్